యోహాను సువార్తల నుండి 11వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. దేవునికి స్తోత్ర. ఇక్కడ ఒక మాటను మనం చూస్తా ఉన్నాం. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా నీతోని అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ సందర్భం ఏంటనేసి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమిస్తున్నటువంటి లాజరు అనేటటువంటి వ్యక్తి మరణించాడు. ఆయన మరణించిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటనేసి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అదే సమయంలో అక్కడ లేరు. యేసుక్రీస్తు ప్రభువారు వేరే ప్రాంతంలో ఉన్నారు. ఆ సమయంలో తన అక్క చెల్లెలు ఇద్దరు కలిసి యేసయ్యకు కబురు పంపించారు. మన భాషలో చెప్పుకోవాలంటే ఏమని పంపించారంటే, అయ్యా నీవు ప్రేమిస్తున్నటువంటి లాజరు ఇక లేడు, ఆయన చనిపోయాడు, మీరు ఎక్కడున్నా కానీ త్వరగా రావాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని మరి బలవంతం చేస్తూ లేకపోతే ప్రేరేపిస్తూ, యేసయ్యా నువ్వు తొందర రావాలి, మా తమ్ముడు మరణించాడు అనేసి ఉత్తరం రాసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కొంచెం ఆలస్యం చేశాడట. ఆలస్యం చేసి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క ప్రాంతానికి, బేతనియా అనేటటువంటి ప్రాంతానికి మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు మార్త బాగా ఏడుస్తూ ఉన్నది, మరియ బాగా ఏడుస్తూ ఉన్నది. ఏంటయ్యా నీవు ఇక్కడ ఉండి ఉంటే, ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండి ఉంటే మా సహోదరుడు బ్రతికేవాడేమో, మరణము తప్పించబడేదేమో అనేసి అన్నప్పుడు యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇది మహిమ కోసమే వచ్చినది కానీ ఇంకొక దాని కొరకు రాలేదు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని మహిమ కోసమే ఈ యొక్క రోగం వచ్చింది, ఈ మరణం వచ్చింది అనేసి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరుగుతూ ఉంది. ఆ తర్వాతకి మార్తతోని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ నీవు నమ్మితే, నీకు నమ్మడం చేతైతే, నీకు నమ్మకం కుదిరితే, నీకు విశ్వాసం ఉంటే నీవు దేవుని మహిమను చూస్తావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు ఈ చిక్కుడుగుంట గ్రామంతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు నమ్మగలిగినట్లయితే, మీరు నమ్మగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కార్యాలు జరిగించే దేవుడని, యేసుక్రీస్తు ప్రభువారు మహిమలు చేసే దేవుడని, ఆయన మహిమ కలిగిన దేవుడని, అద్భుతకరుడని, ఆశ్చర్యకరుడని, ఆయన గొప్ప దేవుడని నమ్మగలిగినట్లయితే మహిమను చూచుదురుగాక. ఈ లోకంలో ఎంతో మంది జన్మించారు. ఈ లోకంలో ఎంతో మంది మరి రకరకాల పేర్లతోని మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి ఎన్నెన్నో చేసి వారి యొక్క తనువును ముగించి ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయారు. అందరిలాగానే మరణించారు. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఏం కనబడుతూ ఉందంటే మాయలు కనబడుతూ ఉన్నాయి. ఏం కనబడుతూ ఉన్నాయి చెప్పండి? నేను చాలాసార్లు చెప్తా ఉంటా, ఈ లోకంలో ఉన్నవారు చేసేవేంటి? మాయలు చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాయల దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన మాయ చేసేవాడు కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే బురిడి కొట్టించే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మహిమలు చేసే దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీవు నమ్మితే మహిమ కనబడుతుంది, నమ్మకపోతే నువ్వు మాయలోకి వెళ్ళిపోతావు. ఈరోజు ఎంతమంది మాయలో జీవిస్తూ ఉన్నారు. అక్కడక్కడ తాత్కాలికమైనటువంటి మాయల్లో పడి అది బాగుంది, ఇది బాగుంది, లేకపోతే అక్కడికి పోతే అది జరుగుతుందట, ఇక్కడికి పోతే ఇది జరుగుతుందట అనేసి చెప్పి చాలామంది భ్రమలో ఉన్నారు. ఈరోజు ఎంతోమంది భ్రమలో జీవిస్తూ ఉన్నారు. నిజమైనటువంటి సత్యాన్ని గ్రహించలేక చాలామంది మాయల్లోనే బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు దేవుడు మిమ్మల్ని మహిమలోకి తీసుకొని రావాలని సాక్షిపడతా ఉన్నాడు. కానీ చిక్కుడుగుంట గ్రామము చేయవలసిన ఒకే ఒక పని, ఆయన్ని మీరు నమ్మాలి. హల్లెలూయా. నమ్మినట్లయితే మహిమను చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు కానా విందులో కూడా ఆయన చేసిన పని ఏంటంటే తన మహిమను బయలుపరిచాడట. దేవునికి స్తోత్ర. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన మహిమలు చేశాడు కానీ మాయలు చేసిన దేవుడు ఆ దేవుడు కాదు. అందుకని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ, నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు, ఖచ్చితంగా చూస్తావు. చూపెడతాడు ఆయన.
కొంతమంది మనుషుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఏంటనేసి అంటే, అరే మాటల్లో పెట్టి భలే మాయ చేసిందమ్మా. ఏమంటారు చెప్పండి? ఎక్కడైనా దొంగతనాలు జరిగినప్పుడు ఏమంటారు? ఆ దొంగ మా ఇంటికి ఎదురుగా వచ్చి, అదే దొంగ వచ్చి ఏం చేసిందట? మాటల్లో పెట్టి మాయ చేసింది. కొన్నిసార్లు వస్తూ ఉంటారుగా, ఆ బకెట్లు ఈ బకెట్లు పట్టుకొని సంచులు తగిలించుకొని కొంతమంది వస్తూ ఉంటారు. అమ్మా ఈ సబ్బు కొంటే 10 సబ్బులు వస్తాయి, ఈ సబ్బు కొంటే ఈ సబ్బులో ఏముంటాయి? రూపాయి బిల్లు ఉంటుంది. ఒకవేళ రూపాయి బిల్లు ఉంటే నీకు లాటరీ తగిలిద్ది. ఆ లాటరీ తగిలితే అప్పుడు ఆ లాటరీని గీకితే నీకు మా దగ్గరున్న మిక్సీ ఇస్తాం, లేకపోతే మా దగ్గరున్న ఫ్రిడ్జ్ ఇస్తాం, మా దగ్గర ఉన్నటువంటి కూలర్ ఇస్తాం, మా దగ్గరున్న ఫ్రిడ్జ్ ఇస్తాం. మరి మా వీధిలో అయితే చాలాసార్లు వచ్చారు మాయగాళ్ళు. దేవునికి స్తోత్రం. మాటల్లో పెట్టి మాయ చేస్తారు అంతే. ఒకసారి మేము కూడా నమ్మాం. దేవునికి స్తోత్రం. ఏం చేస్తూ ఉన్నారు మనుషులు? లాటరీ గీకితే అదొస్తుంది ఇది వస్తుంది అని చెప్పి అది గీకి ఇది గీకి, అమ్మ మరి ఎక్కడున్నాయి వస్తువులు, ఎక్కడున్నాయి ముందు వస్తువులు ఎక్కడున్నాయి చూపించంటే, పెద్ద ఆటో కదండి, పెద్ద లారీ అండి మాది, అది లోపలికి రాదు, అగో రోడ్డు మీద పెట్టాం. మళ్ళీ చూడండి ఎట్లా నమ్మిస్తారో తెలుసా? కావాల్సి వస్తే మీరు వెళ్ళి చూడండి, అక్కడికి పోతే ఏముండవు. ఏంటయ్యా అక్కడ ఏం లేవు అనేసి అన్నా. ఒకసారి నేను పోయి చూశాను, ఒకసారి వెళ్ళే చూశాను. ఏందిరా ఇది మాయా మహిమ అని చూస్తే అక్కడికి పోతే ఆటో లేదు, లారీ లేదు, రిక్షా కూడా లేదు, కనీసం నడిచే మనిషి కూడా లేడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఏం కనబడట్లే. ఏంటయ్యా ఇదంటే, ఇప్పుడే అటు పక్క సందుకు పోయినట్టున్నారని అప్పటికప్పుడే ఫోన్ చేసి పక్కకి వెళ్ళామా అంటాడు. మాటల్లో పెట్టి అదొస్తుంది ఇది వస్తుంది అని చెప్పి భ్రమ పెడుతూ మాయ పెడుతున్నటువంటి మనుషుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున బయట నుంచి వచ్చేవారి ద్వారా మాత్రమే కాదు కానీ ఇండ్లల్లో కూడా కొన్ని మాయలు జరుగుతూ ఉన్నాయి. ఏంద్రబాబు ఈమె ఇలాంటిది అనేసి అనుకోలేదు. కొన్ని కుటుంబాల్లో అనిపిస్తూ ఉంటుంది కొంతమందిని చూస్తే, ఇలాంటి వాళ్ళు అనేసి మేము అనుకోలేదండి, మామూలు మాయ చేయలేదండి. పెళ్ళయ్యేదాకా ఒకలాగా, పెళ్ళైన తర్వాత ఒక ఇందాలయ్య గారు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఏంటది మాయ? ఒక మాయ జరిగింది అయ్యగారి జీవితంలో. ఏం జరిగింది? పెళ్లి కూతుర్ని ఒక ఆమెని ఫోటోలు గీయించారట, ఇంకొక ఆమెను పక్కన. ఇక చూసుకోండి, చివరికి పెళ్ళైన వాళ్ళు మాత్రమే మాయను చూడట్లే, పెళ్ళి కానోళ్ళు కూడా మాయలు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ మాటలు మీకు వివరంగా అర్థమయ్యేటట్లు, లేకపోతే మన కాంటెక్స్ట్లో మన సందర్భాలు తీసుకొని ఎందుకు చెబుతా ఉన్నానంటే అర్థం కావాలి. ఈ లోకములో ఉన్న ప్రతి మనిషి, ఎంత దగ్గర బంధువైనా, ఎంత రక్త సంబంధైనా, ఎంత బంధువులైనా, లేకపోతే ఎంత మరి అమ్ముకునేవారు రోడ్ల మీద తిరుగుతూ వచ్చినా కానీ నమ్మించినా కానీ ఎవరిని నమ్మకండి. అందరూ చేసేది మాయలే. ఎవరు కూడా మహిమలు చేసేవారు లేరు. ఈ లోకములో మహిమలు చేయగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్ని నమ్మండి. ఆయన్ని నమ్మితే మీరు మహిమను చూస్తావు, అంతే. చూస్తావు, కంటి ముందు చూపెడతాడు. అక్కడుంది ఇక్కడుంది, ఆ రోజు చేస్తా ఈ రోజు చేస్తా అప్పుడు చేస్తా ఇప్పుడు, అట్లాంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన చూపెడతాడు, కళ్ళ ముందు చూపెడతాడు, కళ్ళకు కట్టినట్టు చూపెడతాడు. ఆయన ఏం చేయగలడో చూపెడతాడు. ఆయన ఎంత గొప్పవాడో చూపెడతాడు. ఆయన ఎంత మహిమ కలిగిన దేవుడో ఆయన చూపెడతాడు. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టారు ఆయనకి. దేవునికి స్తోత్రం. మహిమ కలిగిన దేవుడని ఆయనకు పేరుంది. మహాత్యము కలిగిన గొప్ప దేవుడని ఆయనకు పేరు. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. దేవునికి స్తోత్రం. అందుకే మన అయ్యగారు కూడా రాశారు కదా, మహిమ కలిగిన మా పరమ తండ్రి నీకే స్తోత్రములు యేసయ్య. ఒకసారి పాడదామా? మహిమ కలిగిన మా పరమ తండ్రి నీకే స్తోత్రములు యేసయ్యా. మహిమ కలిగిన మా పరమ తండ్రి నీకే స్తోత్రములు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా నీకే స్తోత్రములు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా నీకే స్తోత్రములు యేసయ్యా.
మహిమ కలిగిన మా పరమ తండ్రి నీకే స్తోత్రములు యేసయ్యా. మహిమ కలిగిన మా పరమ తండ్రి నీకే స్తోత్రములు యేసయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, యేసయ్య నమ్మండి. యేసయ్య నమ్మితే మహిమ మాత్రమే చూపెడతాడు. ఒకవేళ మాయలు చూడండి, మాయలకు మహిమకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో తెలుసా? మాయ అనేది అప్పటి వరకు జరుగుతుంది, 1 నిమిషం పాటు జరిగిద్ది. ఆ తర్వాత ఏమవుతుంది? కనబడదు, ఉండదు, తాత్కాలికం మాత్రమే. అప్పటికప్పుడే ఏదో చేసినట్టు చేస్తారు, కానీ తర్వాత ప్రయోజనం ఉండదు, ఉపశమనం మాత్రమే. జస్ట్ మన కళ్ళ ముందు ఒక భ్రమ పెడతారు అంతే. కానీ మహిమ అనేది ఎల్లప్పుడూ నిలుస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మహిమ ఎప్పటికీ ఉండేది. ఎందుకంటే మన దేవుడు నిరంతరము ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయన మహిమ తగ్గిపోవడానికి ఎటువంటి ఛాన్సెస్ కూడా లేవు, అవకాశాలు లేవు. కాబట్టి మొదటిగా నేను చెప్తున్నటువంటి మాట, యేసు ప్రభువుని మనం ఎందుకు నమ్మాలి? ఎందుకు ఈ చిక్కుడుగుంట గ్రామము ఖచ్చితంగా నమ్మాలి? ఎందుకు నమ్మాలి అనేసి అంటే, నేను నమ్మిన దేవుడు ఖచ్చితంగా మహిమను చేసి చూపెట్టే దేవుడు. మీరు కూడా నమ్మండి, మీ జీవితాల్లో మహిమలు చూచుదురుగాక. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.